వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, మనం ఒక లంసమ్ అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది జీరో అవుతుందా? ఇంకోటేంటే ఇన్వెస్ట్ చేసే పర్సన్ చనిపోతే ఆ మిగిలిన కార్పస్ అనేది ఎవరికెళ్తుంది? దీని గురించి మాట్లాడడానికి విజయ్ కన్నం గారు ఉన్నారు. మహా క్యాపిటల్ ఫౌండర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మనం లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. లంసమ్ గానీ, ఎవ్రీ మంత్ గానీ అలా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసేటప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి ఆ అమౌంట్ అనేది జీరో అయ్యే అవకాశాలున్నాయా? సెకండ్, ఎంతో కొంత కార్పస్ అనేది జనరేట్ చేశారు. జనరేట్ చేసిన తర్వాత ఆ కార్పస్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ పే చేశారో ఆ మనిషి చనిపోతే ఆ మనీ అనేది ఎవరికెళ్ళబోతుంది? షూర్ అండి. ఫస్ట్ నేను సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాను. ఓకే. ఎప్పుడైతే సరే మనము పర్సన్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో, ఆ పర్సన్ ఎక్స్‌పైర్ అవుతే ఎలా అనేది బేసిక్ క్వెషన్ ఎవరైనా అడుగుతారు. కొత్తగా ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్ ఎవరున్నారో డెఫినెట్‌గా ఎందుకంటే అది వాళ్ళ రైట్. వాళ్ళు అడగాలి గూడా. ఎందుకంటే మనం ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే పొద్దున్న ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, మనం లేనప్పుడు గూడా మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మన ఫ్యామిలీ హ్యాండిల్ చేయగలుగుతదా లేదా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. గోల్డ్ అయితే ఇంట్లో మేనేజ్ చేయగలుగుతారు. ల్యాండ్ అంటే కొంచెం ట్రికీ ప్రాసెస్ అది. వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు, ఎంతెంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు, పేపర్స్ అన్ని ప్రాపర్‌గా చూసుకోవాలి. అట్లాగనే మ్యూచువల్ ఫండ్స్‌లో మనము అందరికీ తెలిసిందే నామినీ మెన్షన్ చేస్తే మనకి ఆ అమౌంట్ పాస్ ఆన్ అవుతదనేసి అందరం అనుకుంటాం. కాకపోతే నామినీతోనే ఆపేయకండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏంది అంటే, మీరు నామినీ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు నామినీ మెన్షన్ చేస్తారో, నామినీతో పాటు మీరు విల్ నామ్ అంటాం గదా! విల్ అంటాం గదా! ఆ విల్లు గూడా మీరు దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేసి పెట్టుకొని, మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఫర్ సపోజ్ ఒక 5,00,000 మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్, 5,00,000 ఫిక్స్డ్ డిపాజిట్, ఒక 100 గ్రామ్ లేకపోతే ఒక 10, 20 గ్రామ్ గోల్డ్ ఉంది. ఈ గోల్డ్ అంతా ఒక పేపర్‌లో రాసేసి, ఆ ఫైల్‌ని క్లియర్‌గా స్టాపుల్ చేసి ఒక ఫైల్‌లో డీటెయిల్‌గా మెన్షన్ చేసి పెట్టండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏ అకౌంట్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఏ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మ్యూచువల్ ఫండ్ యొక్క ఫోలియో నంబర్ ఉంటది కదా! ఆ ఫోలియో నంబర్ మెన్షన్ చేయండి. నేను నా క్లయింట్స్‌కి చెప్పేది ఏంటంటే, నా ఫోన్ నంబర్ కూడా దాంట్లో మెన్షన్ చేసి పెట్టండి. అట్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ వాళ్ళు యాక్సెస్ చేయలేకపోతే వాళ్ళ ఫ్యామిలీ నన్ను రీచ్ అవుట్ అవుతే అట్‌లీస్ట్ ఆ అమౌంట్ నేను వాళ్ళకి ఈజీగా పాస్ ఆన్ అయ్యేటట్లు నేను హెల్ప్ చేయగలుగుతాను. సో, అట్లా మీకు అడ్వైజర్ హెల్ప్ తీసుకుంటే డెఫినెట్‌గా ఈ నెక్స్ట్ జనరేషన్‌కి పాస్ ఆన్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటది ప్రాసెస్. చాలామంది ఏమవుతదంటే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. అగ్రెసివ్‌గా ఎంగేజ్‌లో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. కాకపోతే సడెన్ ఎక్స్‌పైర్ అయినప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ విత్‌డ్రాల్ చేసుకోవడానికి కొన్ని నెలల టైం పడతది. 2 ఇయర్స్ బ్యాక్ ఒక మేడంని కలిసాను నేను. వాళ్ళు పాపము వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ 2 కలిపి 70,00,000 వరకు వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారు. కాకపోతే ఫోలియో అకౌంట్ నంబరు, బ్యాంక్ అకౌంట్ లాగిన్, పాస్వర్డ్స్ ఇవి ఏవి లేవు తన దగ్గర. దగ్గర దగ్గర 10 మంత్స్ టైం పట్టింది ఆ అమౌంట్‌ని విత్‌డ్రాల్ చేసుకోవడానికి. అంటే లాస్ట్‌కి తీసుకొచ్చారా? మీ దగ్గర తీసుకున్నారు. రీచ్ ఔట్ అయిన తర్వాత? తీసుకున్నారు. అమౌంట్ తీసుకున్నారు. కాకపోతే చాలా టైం తీసుకునింది. ఎందుకంటే నామినీస్ కరెక్ట్‌గా మెన్షన్ చేయలేదు వాళ్ళు. ఓకే. సో, నామినీస్ లేనప్పుడు ఏం చేయాలి అంటే కోర్ట్ ఆర్డర్స్ తీసుకోవాలి, అఫిడవిట్స్ తీసుకోవాలి, లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. కొంచెం లెంతీ ప్రాసెస్ కానీ అమౌంట్ వస్తది. మ్యూచువల్ ఫండ్‌లో రూ. 500 సరే, రూ. 100 సరే మీ అమౌంట్ మీ దగ్గరకొస్తది. కాకపోతే దానికి ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకు ఇంత ప్రొటెక్షన్ ఉంటదంటే మిస్‌యూజ్ కాకుండా. అంటే ఒకరు ఎక్స్‌పైర్ అయ్యుంటే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంకొకరికి పాస్ ఆన్ కాకుండా ఉండడానికే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్‌లో కూడా అంతే. మీకు ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ కేర్ టేకర్‌గా కన్సిడర్ చేసేసి వాళ్ళకిస్తారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నామినీకి లీగల్ ఎంటిటీకి గా మనం కంప్లీట్‌గా పరిగణించలేమనమాట. ఎందుకంటే నామినీ ఈజ్ జస్ట్ ఎ కేర్ టేకర్. లీగల్ హైయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్‌గా వారసులు. ఒక చిన్న కేస్ చెప్తాను. ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 10,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. వాళ్ళ నామినీ మెన్షన్ చేసింది వాళ్ళ బ్రదర్ పేరు మెన్షన్ చేశారు. కానీ లీగల్ హైయర్స్ మాత్రం వాళ్ళ వైఫ్, వాళ్ళ చిల్డ్రన్స్ ఉన్నారు. సో, అది డిస్ప్యూట్‌లోకి వెళ్ళిపోతదనమాట. డిస్ప్యూట్‌లోకి వెళ్ళిపోయిందంటే బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తది. కోర్ట్ ఆర్డర్స్ ఉన్న తర్వాతనే అమౌంట్ విత్‌డ్రాల్ చేయడానికి ఉంటది. సో, నేను ఏం సజెస్ట్ చేశానంటే మీరు లైఫ్‌లో ఫ్యామిలీ పెరుగుతున్నప్పుడు గానీ, స్టేజెస్ పెరిగిన అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ కిడ్స్, ఆఫ్టర్ కిడ్స్ అయినప్పుడు నామినీ అనేది ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నామినీ అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే మీ క్యాపిటల్ అనేది ప్రొటెక్షన్‌గా చాలా భద్రంగా ఉంటది. మీరు ఎవరికైతే చెందాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఎళ్తది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్సే కాకుండా ఎల్ఐసీ పాలిసీలు కూడా చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంటారు. ఎల్ఐసీ పాలిసీల్లో చాలామందికి తెలియని విషయం ఏంది అంటే, మీకు మీ అమౌంట్ రానప్పుడు అంటే మీ ఫాదర్స్ గానీ, మీ మదర్స్ గానీ ఎవరైతే ఎక్స్‌పైర్ అయ్యారో వాళ్ళ అమౌంట్ రానప్పుడు మీరు కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. చాలామందికి అంబడ్స్‌మన్ కంప్లెయింట్ రైజ్ చేయాలనే విషయం తెలియదు.
సో అక్కడ కంప్లైంట్ రేజ్ చేస్తే ఇమీడియట్గా మీకు కేసు ఫైల్ అవుతుంది. కేసు ఫైల్ అయినా వితిన్ 3 months నుంచి 6 months లోపు మీకు కంప్లీట్గా సెటిల్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అక్కడ మీ కేవైసీ కానీ మీ డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కాకపోతే ప్రాసెస్ చాలా స్పీడప్ అవుతుంది. ఈ కంప్లైంట్ రేజింగ్ సెల్ ఉందని కూడా చాలా మందికి తెలియదు పాపం. తెలియనందువల్ల వాళ్ళు కొన్ని నెలలు, కొంతమంది కొన్ని సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తారు వాళ్ళ అమౌంట్ వాళ్ళు రావడానికి. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేసుకుంటే మీరు మనం ప్రతిసారి మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని కోట్లు సంపాదించవచ్చు, కొన్ని లక్షలు సంపాదించవచ్చు అని చెప్తాం కదా, ఆ అమౌంట్ ఖచ్చితంగా ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది అనమాట మన ఫ్యామిలీ మెంబర్స్లో. లేదు మనం నామినీ కానీ ఈ లీగల్ ప్రాసెస్ ఎక్కడైతే నెగ్లెక్ట్ చేస్తామో దీనివల్ల మనం లైఫ్ టైంలో చేసిన సేవింగ్స్ అన్నీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. అందుకే మీరు అడ్వైజర్ త్రూ వెళ్తే ఇటువంటి విషయాలు క్లియర్గా చెప్పగలుగుతాడు. ఓకే సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాం, పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తాం. పోర్ట్ఫోలియో మొత్తము ఎంత బిల్డ్ చేసినా కానీ జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్, అంటే రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్, వస్తే చాలా ఎక్కువ వస్తాయి, పోతే మొత్తానికి అమౌంట్ వెళ్ళిపోతాయి అనేసి. అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్టాక్ మార్కెట్ వేరు, మ్యూచువల్ ఫండ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు, ఇంట్రాడే ట్రేడింగ్ వేరు. సో ట్రేడింగ్కి, ఇన్వెస్ట్మెంట్కి, స్టాక్ మార్కెట్ డిఫరెన్సెస్ చెప్తాను. ట్రేడింగ్ అంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈరోజే రిటర్న్స్ తీసుకోవడం, లేదు అంటే ఒక రేంజ్ 3 months లేకపోతే ఎవ్రీ వీకా. ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు, స్వింగ్ ట్రేడింగ్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. అది ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ పీరియడ్స్లో దానికి వెళ్ళి రిటర్న్స్ తీసుకోవడం. స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద ఓషన్. దాంట్లో మీరు అమౌంట్ ఎట్లా పంపిస్తున్నారు అనే మార్గాలు ఇవి అనమాట. మ్యూచువల్ ఫండ్స్ ట్రేడింగ్ అనేది. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న రిస్క్ని మొత్తం ఫండ్ మేనేజర్ తగ్గిస్తాడు. 80% రిస్క్ తగ్గిస్తాడు. ఎట్లా తగ్గిస్తాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను కాల్ చేసి మీరు మ్యూచువల్ ఫండ్స్ అని ఇంతగానే చెప్తారు, మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లాగనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అతనుకున్న అమౌంట్ అంతా పోగొట్టుకున్నాడు అనేసి అన్నాడు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారా అని అడిగాను నేను. అతను అన్నాడు, అవును స్టాక్ మార్కెట్లో రెండు ఒకటే కదా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు, ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాడు అని చెప్పారు. కానీ అతను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం వేరు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వేరు. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే ఎస్ బ్యాంక్ లాంటి 100 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్. షేర్స్ ఏదైతే ఎస్ బ్యాంక్ షేర్స్ ఏదైతుందో అది ఒక్క కంపెనీలోనే ఉంటుంది. అక్కడ మీకు రిస్క్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యి ఒక్క షేర్లోనే ఉంటుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో 100 కంపెనీలు ఉంటే 20 కంపెనీలు దివాలా తీసినా సరే బ్యాలెన్స్ 80 కంపెనీలు ఉంటాయి కదా, ఆ 80 కంపెనీలలో ఉన్న ప్రాఫిట్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ లాసెస్ని రికవర్ చేస్తుంది. దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు మీ అమౌంట్ జీరో కాదు, కానీ మీరు జీరో కావడాన్ని వాల్యూ తగ్గడానికి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సో ఇక్కడ 2 రకాలు. ఒకటి వాల్యూ పడిపోవడము, నెక్స్ట్ వాల్యూని బుక్ చేసుకోవడం. అంటే ఎగ్జాంపుల్ బంగారంతో చెప్తాను, ఈజీగా మనకు అర్థమవుతుంది. బంగారం 1,50,000 ఉంది. 1,50,000 ఉన్నప్పుడు మనం 1 kg బంగారం కొన్నాం అనుకుందాం, అది 1,50,00,000 అయినట్లు కదా. సడన్గా 1,50,000 నుంచి 1,20,000 పడిపోయింది, అంటే 30,000 తగ్గింది, అంటే 30,000 లాస్ అయినట్ల. అంటే లాస్ ఎప్పుడు అవుతుంది, మనం కేజీ బంగారం అమ్మితే మనకు లాస్ అయినట్లు. అవును, మనం అమ్మకుండా అట్లనే స్టోర్ చేసుకుని లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే అది ఇన్వెస్ట్మెంట్. అంటే టెంపరీగా వాల్యూ పడిపోవడానికి లాస్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా ప్లాన్ లేకుండా 1,50,000 ఉన్నది 1,30,000కి మీరు సెల్ చేసుకుంటే మీరు అప్పుడు లాస్ మీరు బుక్ చేసుకుంటున్నట్లు. ఎప్పుడైతే వాల్యూ పడిపోయిందో దాన్ని మీరు లాస్ బుక్ చేసుకొని మీరు దీన్ని స్టాక్ మార్కెట్ని గ్యాంబ్లింగ్ అనడము, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ వాల్యూ పడిపోవడం అంటారు. మీరు అదే ప్రాపర్ ప్లానింగ్తో 5 years తర్వాత 10 years తర్వాత విత్డ్రాల్ చేసుకుంటే 1.5 lakhs కాస్త 2 lakhs అవ్వచ్చు, 3 lakhs కూడా కావచ్చు కదా. అవును సార్. ఇప్పుడు అదే మీరు ఒక బంగారం ఎగ్జాంపుల్ తీసుకొని మీ బంగారం అనేది అదే బంగారం అనేది జీరో కానీ, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, జీరో కానీ -1 కానీ -50 కానీ అలా పడిపోయినప్పుడు అది మనం అమ్మితే అలా ఉంటుంది. లేకపోతే దాని వాల్యూ మళ్ళీ ఒకేసారి ఒక +0 నుంచి మైనస్ ఉన్న దాని జీరో దాకా వచ్చి అదే మళ్ళీ 100 దాకా అలా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది కదా వాల్యూ. మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ సిచ్యువేషన్లో -35% పడిపోయింది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా సరే -35% పడిపోయింది. అంటే మనం 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసినామంటే 35 లక్షలు నెగిటివ్ వెళ్ళిపోయినట్లే. అంటే మనం భయపడి విత్డ్రాల్ చేసుకుంటే 65 లక్షలు మన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, అంటే 35 lakhs మనం లాస్ బుక్ చేసుకున్నట్లే. కానీ తెలివైన ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, అడ్వైజర్తో ఉన్న ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర 10 లక్షలు ఉన్నా 5 లక్షలు ఉన్నా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే మళ్ళీ పెరుగుతుంది అని. మీరు గెస్ చేయగలుగుతారా? 2020 మార్చ్లో మనకి మార్చ్ నుంచి ఏప్రిల్ టైంలో 35% పడ్డ మార్కెట్
విత్ ఇన్ 6 months 80% పెరిగింది. అంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసింది 1,80,00,000 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months అయ్యింది. ఓకే. అది స్మార్ట్ ఇన్వెస్టింగ్. పడిపోయిందని లాస్ బుక్ చేసుకుంటే ఏమొస్తుందండి? ఏం ఇప్పుడు సపోజ్ మన ఇల్లు ఉంది. మన ఇల్లు సో అండ్ సో కారణాల వల్ల ₹1,00,00,000 ఉన్న ఇల్లు 80,00,000 వాల్యూ అయింది అనుకుందాం. 80,00,000 వాల్యూ అయిందని మనం అమ్మేసుకుంటామా? అమ్మేసుకోం కదా. లాంగ్ టర్మ్లో పెరుగుతుందని చెప్పేసి అట్లే వదిలిపెట్టేస్తాం కదా. అది ఓన్లీ మన ఫినాన్షియల్ ప్లానింగ్ స్ట్రాంగ్గా ఉంటే లాసెస్ అనేది ఎప్పటికీ జరగదు. అండ్ మీరు అన్నారు కదా గోల్డ్లో అమౌంట్ జీరో అవుతుందా, ఈ మ్యూచువల్ ఫండ్స్లో జీరో అవుతుందా అంటే అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే దేశం దివాలా చేసినప్పుడు అవుతుంది. ఓకే. అది కాని పని కాబట్టి అవును. ఎప్పటికీ మ్యూచువల్ ఫండ్లో జీరో కాదు, వాల్యూ పడిపోతుంది, నెగిటివ్ రిటర్న్స్ వస్తుంది. కాకపోతే అప్పుడు మన ఫినాన్షియల్ ప్లానింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంది, మన అడ్వైజర్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అని బయటపడుతుంది అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా Thank you. సోషల్ వచ్చినందుకు.